వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకం, పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతోనే నేడు జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం కాకినాడ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ ఉదయ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కేంద్రం కాకినాడలో నగర పార్టీ అధ్యక్షులు, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తొమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇందాక అన్నట్టు జాతీయ స్థాయికి ఎదగటం ఒకటే కాదు, జాతీయ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా కూడా మనం గెలుచుకుని తెలంగాణలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడు రాజకీయాల్లో కూడా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందనేది మీ అందరికీ తెలిసింది. ఎక్కడ జాతీయ ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నా సరే మన అధినేతని అక్కడికి తీసుకెళ్తాం. వెళ్ళిన ప్రతి చోట కూడా 100% సక్సెస్ రేట్. మన రాష్ట్రంలో మనం పోటీ చేసిన 100% సీట్స్ ని గెలువడంతో పాటు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా సరే అక్కడ కూడా 100% సక్సెస్ రేట్. ఒక పార్టీ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ అయితే అది అక్కడతో ఆగిపోతుంది. ఇది ఒక కులం కోసమో, మతం కోసమో, ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ కాదు, సిద్ధాంతాలతో పెట్టిన పార్టీ. ఆ సిద్ధాంతాలు నచ్చి, ఆ సిద్ధాంతం అంటే మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, కల్చర్కి అతీతంగా అన్నిటిని కలుపుకుని, పర్యావరణాన్ని కలుపుకుని, అభివృద్ధిని కలుపుకుని, అన్నిటిని కలుపుకుని ఒక గొప్ప 7 సిద్ధాంతాలతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మనమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి ఈ రోజు వస్తున్నామంటే దానికి ఆ సిద్ధాంతాల కారణం. ఆ సిద్ధాంతాలని తో పెట్టిన జనసేన పార్టీ కారణం, మన అధినేత పవన్ కళ్యాణ్ గారి కారణం. ఎక్కడో ఉన్న మనందరం కూడా జనసేన మట్టు పార్టీలా కాకుండా ఒక కుటుంబంలా ఉంటుంది. నిజంగా ఒక కార్యకర్తకి, ఒక నాయకుడికి ఉన్న రిలేషన్ కాదు జనసేన పార్టీ మిగతా పార్టీలాగా. తెలిసిన వారికి, మనకి కావాల్సిన వారికి, మన బంధువులతో ఒక పని ఉంది చేయించుకోవాలనేది అలాగా, ఒక బంధువులతో కలిసి ఒక ప్రోగ్రాం చేస్తున్నట్టుగా, మన కుటుంబంలో ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నట్టుగానే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటా వచ్చాం. జనసేన ఏ పోరాటం చేసినా మన సిద్ధాంతాలతో ప్రతి పోరాటాన్ని కలిసికట్టుగా చేసుకుంది. ఎన్నో కష్టాలు వైజాగ్ నుంచి 2014 నుంచి ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పార్టీ ఎంత బలపడిందన్న దానికి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో 60,000 పైకి చిరుకు సభ్యత్వాలు ఇక్కడ నమోదు చేసుకుని, పిఠాపురంలో రాష్ట్రంలో, దేశంలో అత్యధిక సభ్యత్వం చేసుకున్న మన జనసేన పార్టీ, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం. 2,20,000 ఓటింగ్ ఉంటే ఓట్లు వేయటానికి వచ్చిన వాళ్ళు 1,80,000, 1,90,000 ఉంటారు. అందులో 60,000 మంది అంటే అందులో కుటుంబం అంటే 1,20,000 మంది ఇతరుని క్యాలిక్యులేట్ చేసుకున్న
ఆల్రెడీ మన జనసేన కుటుంబంలో చేరిన వాళ్ళు, రెన్యువల్స్ కూడా చేరిన ప్రతి ఒక్కరూ కూడా జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ పార్టీలోకి వచ్చిన వాళ్ళు లెక్క పెడితే కూడా కనిపించినంత మంది ఉంటారు. అంటే ఎవరు ఒక్కసారి మన సిద్ధాంతాలని, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ని, పార్టీని, అలాగే పార్టీలో ఉండే క్రమశిక్షణని నచ్చి వచ్చిన వాళ్ళు వెళ్ళటం అనేది అసలు ఎక్కడా ఉండదు. మిగతా పార్టీలకి జెండాలు ఉంటాయి, మనకి అజెండాతో కూడిన జెండా ఉంటుంది. సో డెఫినెట్లీ మనం ఈ సంవత్సరం మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఘనంగా చేసుకునే ఆవిర్భావ దినోత్సవాన్ని సభ్యత్వాలు చేసిన సాధక్స్ తో, మనం పార్టీలో జాయిన్ అయిన మెంబర్షిప్ ఉన్న ఉద్యమీలతో, జన సైనికులతో, వీర మహిళలతో, నియోజకవర్గం అంతా అంటే ప్రతి గ్రామంలోని, ప్రతి మండలంలోని, జిల్లా వారీగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనం ఆవిర్భావ దినోత్సవాన్ని మనం ఈ వేడుకల్ని చేసుకుంటున్నాం. సభ్యత్వం ఇంకా ఆగిపోలేదు. మనం దాన్ని 75,000 లక్షకి దిశగా తీసుకెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ, అది ఒక్క సభ్యత్వం చేయించడం అన్నా సరే ఎంత కష్టమో నాకు తెలుసు. నిజంగా అది చాలా ఈజీగా ఉంటది, కానీ అది ఎంత కష్టమో నాకు తెలుసు. దానికి ఎప్పటి నుంచో 2014 నుంచి ఉండి మన సభ్యత్వం మొదలైనప్పటి నుంచి ఏమీ ఆశించకుండా మన పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం, బలపరచడం కోసం అణువు కష్టపడుతున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చి కష్టపడుతున్నా సరే సాధక్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు జెండా ఆవిష్కరణ, మొక్కలు నాటడం, పౌష్టికాహార పంపిణీ, విద్యా సామాగ్రి అందజేత వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. నారాయణపురంలో జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అలాగే నారాయణపురం, తల్లాపురం రహదారి పక్కన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి నాగపవన్ మాట్లాడుతూ, కోర్టులో పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని తెలియజేశారు. చిన్న గొడవలతో కేసులు పెట్టుకుని కోర్టు చుట్టూ తిరగడం వల్ల సమయం వృధా అవుతుందని, ఇరు వర్గాల వారు మాట్లాడుకుని లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకోవచ్చునని సూచించారు. సమయానుకూలంగా మనం రాజీ చేసుకోవాలి. రాజీ చేసుకుంటే ఈ కేసుల మీద మళ్ళా పై కోర్టులో పోయే అవకాశం ఉండదు. అందువల్ల మీరేంటంటే ఏదో క్షణికావేశంలో ఏదైనా కేసులు పెట్టుకున్నా, రాజీ తగిన కేసులు ఉంటాయి. వాటిలో పెద్దవారు చెప్పినా, జడ్జీలు చెప్పినా, లాయర్లు చెప్పినా వాటిని ఆలోచించి నిర్ణయం తీసుకొని మీరు సమయం వృద్ధం కాకుండా ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇటువంటి అవకాశాలు మనకి తరచుగా సంభవిస్తున్నాయి కాబట్టి మనకు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం అనేది అన్నిటికంటే మిన్నమైనటువంటి మార్గంగా ఇప్పుడు అందరూ సుప్రీంకోర్టు నుంచి కూడా ప్రోత్సహిస్తున్నారు. బాగా చేసి ఇటువంటివన్నీ నిర్వహిస్తూ ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు లిటిగెంట్ పబ్లిక్ వాళ్ళ యొక్క సమ్మతితో న్యాయాన్ని పొందడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు ముందుకు వచ్చేసి ఉత్సాహంగా పాల్గొని అనుకూలంగా మీ యొక్క ఈ బాధలను కూడా రిడ్రెసల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, సంవత్సరానికి 4 సార్లు మనకి లోక్ అదాలత్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నేషనల్ వైడ్, అంటే దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి చాలా రకాలైన కేసులు, దానిలో రాజీ పడదగినటువంటి కేసులన్నీ ఇరుపక్షాలు పరస్పర అంగీకారం రాజీ చేసుకుంటే వాళ్ళ మధ్య మనస్పర్ధలు లేకుండా, మంచి భావంతో, ఫ్యూచర్ లో గొడవలు లేకుండా ఇద్దరు సంతృప్తితో కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయేటువంటి ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ అన్నది ప్రారంభించడం జరిగింది. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించుకోవడం అన్నది చాలా మంచి అవకాశం కక్షిదారులందరికీ. ఎందుకంటే అలా పరిష్కరించుకోవడం వల్ల వృధా కాల ప్రయాస, అట్లాగే ఎంతో ఖర్చు, ఇవన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా ఫర్దర్ గా దాని మీద అప్పీల్ అన్నది లేకపోవడం వల్ల ఇక్కడ ఒక జడ్జిమెంట్ వచ్చినా మళ్ళా అప్పీల్ కోర్టుకు వెళ్లి అక్కడ ఇంకొకసారి ఫైట్ చేయాల్సిన అవసరం లేకుండా, అన్లెస్ ఏదైనా ఇల్లీగాలిటీ ఉంటే తప్ప, దట్టు బై వే ఆఫ్ రిట్, అప్పీల్ లేనందువల్ల ఇదొక మంచి అవకాశం. ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి దాదాపు చాలా 1000 కేసులు పెండింగ్ ఉంటున్నాయి. కోర్టులో పెండింగ్ ఉన్న కేసులే కాకుండా ప్రీ లిటిగేషన్ ద్వారా పరిష్కరించుకోగలిగినటువంటి కేసులు కూడా, అంటే బ్యాంక్ లో మీరు లోన్స్ తీసుకొని ఉండొచ్చు, అవి తగిన సమయంలో కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు దావాలు వేసి కోర్టుకి మిమ్మల్ని పిలిచేటువంటి పరిస్థితి ఉంటది. ఆ బాకీ గురించి
అలాంటి అవకాశం లేకుండా కేసు వేయడానికంటే ముందే బ్యాంకు వాళ్ళు గాని పబ్లిక్ గాని ఎవరైనా వచ్చి మాది ఇది ఉంది దీన్ని పరిష్కరించే మార్గంగా ఒకసారి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి వయా మీడియాగా కేసు సెటిల్ చేయమంటే బ్యాంకు వాళ్ళు కూడా ఇక్కడ ప్రతిసారి మీరు చూస్తున్నారు లోక్ అదాలత్ సందర్భంగా వాళ్లే వచ్చి ఇక్కడ సపరేట్ గా ఏ బ్యాంకు కా బ్యాంకు వాళ్ళ బ్యాంక్ అఫీషియల్స్ వచ్చి పార్టీలను పిలిచి వాళ్ళతో మాట్లాడుకొని వన్ టైం సెటిల్మెంట్ ఏమన్నా కన్సెషన్స్ వడ్డీలు తగ్గించడం లేకపోతే ప్రిన్సిపల్ లో కూడా తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. ఈ కేసులు కాంపౌండ్ చేసుకోవడానికి లోక్ అదాలత్లో వచ్చిన అందరికీ కూడా స్వాగతం. ఇంతకుముందు ప్రతిరోజు ఉండేది, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి అలా సంవత్సరంలో 4 సార్లు ఈ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇందులో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు అన్ని రకాల సివిల్ తగాదాలు అన్నీ కూడా కాంపౌండ్ చేసుకోవచ్చు, రాజీ చేసుకోవచ్చు. ఈ రాజీకి మీరు మీ టర్మ్స్ మీరే డిక్లేర్ చేసుకోవచ్చు, మీ జడ్జిమెంట్ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తామని స్పష్టీకరణ. చంద్రబాబు ఇప్పటికైనా అబద్దాల రాజకీయం ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించిన శ్రీకాంత్ రెడ్డి. కోనసీమ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్న సివిల్ సప్లై అధికారి ఉదయ్ భాస్కర్, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీలర్లకు హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.